ఎలా స్టార్ట్ చేద్దాం? ఓకే, అనుకోకుండా నేను చేస్తున్న ఆఫీస్లో ఒక 1 వీక్ హాలిడే దొరికింది నాకు. వేరే ప్రాసెస్కి చేంజ్ అవ్వబోతున్నా. సో ఈ 1 వీక్ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని ఈ డెసిషన్ తీసుకున్నా. ఎక్కడికి వెళ్దామని ఆలోచించా. సోలో ట్రిప్పే ప్లాన్ చేయాలనిపించింది. సో ఎక్కడికి వెళ్తే బాగుంటుందనే క్లారిటీ లేదు. సో ఆఫీస్ నుంచి వస్తూనే ఆలోచించాను. ఫస్ట్ ఆదియోగి వెళ్దాం అనుకున్నా. సో 1 వీక్ టైం ఉంది కాబట్టి కాశీ ట్రై చేస్తే బెటర్ అని ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకొని ప్రొసీడ్ అయిపోయాను. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి కాశీలో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వెళ్ళే దారిలో డిసైడ్ అవుతా. సో ఇప్పుడు టిఫిన్ తిన్నా అయింది. సో చాయ్ తాగుతూ క్యాబ్ బుక్ చేశా. ఎందుకంటే నాకు టైం ఎక్కువ లేదు. సో క్యాబ్ అయితే ఫాస్ట్గా వెళ్ళగలను రైల్వే స్టేషన్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. సక్సెస్ఫుల్గా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా నాది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో ఎర్లీగా వచ్చాం కాబట్టి కొంచెం ఫోటోషూట్ అవన్నీ తీసుకొని వెళ్ళాను అనమాట. Just keep buying everything, see you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, every night. Stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy. చిన్నప్పుడు ట్రైన్ ఎక్కడం అంటే పెద్ద పండగే. అందులో ఇట్లా ట్రైన్ మొత్తం తిరిగితే చూడాలని చాలా ఆశగా ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ అలాంటి ఛాన్స్ రావడం, ఇలా బయటకు వచ్చి చూసే ఛాన్స్ రావడం భలే ఉంది అసలు. समोसा 30 का 3. अरे पैसे तो निकालेगा तू. अरे नहीं है मिर्ची. हाँ ला भैया कितना होना. చాయ్ కూడా దొరుకుతుంది. కొట్టాడు చెన్నై నైట్ వ్యూ భలే ఉంది, కానీ షూట్ చేయడానికి అంత లైటింగ్ ఉంటే కానీ ఇది బాగా రాదు. సో అందుకే షూట్ చేయలేకపోయా. ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది ఫ్యాంటసీ, ట్రైన్ తిరుగుతుంటే చూడాలని ఆ గుహలు అవన్నీ. సో ఎన్ని రోజులకి ఆశ తీరింది. డిన్నర్ విషయంకి వస్తే మధ్యాహ్నం ఏం తిన్నాం అదే. బట్ లక్కీగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా కష్టం చూసి ఓ చపాతి, కొంచెం రైస్, పప్పు, కర్రీ అన్నీ దానం చేశారు. ఈ దానం సూర్యకరణకి. సో ఈ రోజుకి 3 పూట్ల ఇట్లా గడిచింది. సో రేపు ఎలా ఉంటుందో కాశీలో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం కాశీ వెళ్ళడం. సో 3 డేస్ కాశీలో ఉండి ఆ తర్వాత అయోధ్య వెళ్దాం అనుకుంటున్నా. ఏమో మరి కాశీలో అడుగెట్టిన తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరనాథుడు ఏం ప్లాన్ చేస్తారో మరి తెలీదు. ఐ హోప్ మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.